ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే చేసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. ముఖ్యమైన విషయం, ఇది పెద్ద సినిమా కాదు, ఇది చెడ్డీ. ఇందులో జరిగినటువంటి అన్నీ నవ్వుకోవడానికి మాత్రమే చేసాం. చో ఆ చెడ్డీ కూడా బా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఛాంపియన్గా నిలుచుంటే వాడు ఒక్కసారిగా వచ్చి నా పేరంతా కొట్టుకొని తింగడు. పా, ఆ నా కొడుకుని ఎట్లేదన్నా మట్టి పాలు చేసిందే నేను నిద్రపోను. ఈ పీతి పొట్టడు శపథం చేయాలి. అయినా కానీ వాడిని ఎట్ట పడదీయాలో అర్థమే కాలేదబ్బా. వాడిని కొట్టాలంటే మెయిన్ వాడు బెలకాయ గొట్టిపోదంగల. అప్పుడు కానీ వాడు వంగేటట్లేడే మనిషి అటజీలు అర్థం కాలేదా? ఒరే మిడిగుట్లు నా మడ్డ, నీకు అర్థం కాదు. వాడిని కొట్టాలంటే మగోళ్ళు కాదు, ఆడోళ్ళే దెబ్బతీయాలోని. పెద్ద పెద్ద రాజ్యాలే కూలిపోడేమో ఆడోళ్ళ దెబ్బకి. నా అమ్మాడ దో నేనుల్లా స్వచ్ఛమైన పల్లెటూరు అమ్మాయి లేకపోయి వాడు మోసం చేసిపోద్ది అంగత. చేసిపోతే మెయిన్ వాడు పాటన పని చేయకుండా చేసిపోద్ది అంగతలే. చాలా రోజులకి నా శిష్యురాలు అనిపించుకున్నావు నువ్వా? త్వరగా మారు, త్వరగా వాడిని అంతం చెయ్యి. వాడు మెయిన్ బెలకైనే కొట్టాలి దెబ్బా. ఒరే ఏమందం. ఇది విలేజ్కి సంబంధించిన అందం. ఇది సూపరు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. 2 అబ్బా, గాలు 3 4 అబ్బా రే బల సుఖం ఉందట చేస్తుంటేనా. ఒరే ఎవరు ఏమే? ఒరే ముసలినమ్మట, ఎవరో ఎమ్మే ఇప్పుడు దాకా చూడలేదు మన ఊర్లో. నేను ఎమ్మినా భలే ఉందా? ఒరే కడ్డిగాను, అనవసరంగా ప్రేమలో పడ్డావంటే నీ గమ్యానికి నువ్వు చేరుకోలేవురా రే మడ్డ. నువ్వు కానీరా, నువ్వు ఎక్సర్సైజ్ చేయరా నా మడ్డ. ఆబ్బాకరా నువ్వా, మళ్ళీ పోద్ది నీకు ఊపా. అబ్బా ఏమైనా కానీ ఆ కళ్ళు చూడు, కాటుకు అక్కర్లేని కళ్ళు అబ్బయా. నడుం కత్తే వడ్డేను అక్కర్లే. అసలు అలంకరణ అక్కర్లేని అరుదైన సిక్రీర్ ఇది. ముసలి అన్నమాట. నువ్వు ఏంది నువ్వు అంటావా? సరే అని పిక్కను పట్టుకొని ఉండా. హే చికిరి ఆగు. అబ్బా చికిరి, నిన్ను చూస్తే ఉంటుంది పికిరి. ఏ ఊరు నీదే? ఏం చేస్తున్నావు అడవులు? అర్థం కాలేదు నాకు. ఏంటి నన్ను ఫాలో చేస్తున్నావా? నేను అలాంటి దాని కాదు. నువ్వు ఎంత ట్రై చేసినా నేను పడను కదా. అరే ఎట్ట కనుక్కున్నావు? నేను నీకు లైన్ జాగ్రత్తగా తెలిసిపోద్దామా మీకు? ఎట్టగాని తమాస్ కనుక్కుంటా మీరు. ప్రస్తుతానికేమో నేను మట్టు కూడా పని నీకు అంటారు. 4-5 రోజులు కానీ తిరిగానంటే అయిపోతారు. కానీ మట్ట మేము చిన్నప్పటి నుంచి చోట్ల ఈడెట్ సినిమా నా మాట అందరు దేద నా మాట కదా పడతలేదు అమ్మాయిలా. చెప్తున్నావు నాకు నువ్వు మాటలా. అట్టయితే నువ్వు ఎదరమాట. అయితే నేను అప్పుడే అనుకున్నా నీ వాలకం, నీ ఊపు ఒకరోజు నచ్చావు. కానీ నువ్వు నోటితో నువ్వే ఒప్పుకుంటూ ఎదనమాట. నేను ఎట చేసుకుంటే పిల్లిని నేను నీకు నచ్చకపోయినా నువ్వు నాకు బాగా నచ్చేసావు. నువ్వు వద్దనిపోయినా మనం వదిలే మందలే ఉండదు. నేను ఒక చిన్న పాట పాడతా, దాని తర్వాత చెప్పు నువ్వు అసలు ఇష్టమా లేదని. ఏమా వాడేద్యా? ఓ చికిరి పడతా వెనకే పడతా కలుసు దేవి సామాన్లన్నీ బాగుండాయే. చికిరి నువ్వే దెంగలేకున్నాను, ముందు వెనక సామాన్లు బాగానే ఉన్నాయంటున్నాను. చికిరి నిన్నే వడవేసేసాని. దీని అందాలో లెక్క, దీని సిందాలో లెక్క, నిన్ను వదులుకున్నానంటే నేను ఎస్టు చెక్క. చూసా ఎటు పాడేనా నీకు వచ్చి పాటవా? నువ్వేమంటే నేను ఎంత కష్టపడి పాట పాడుతుంటే నువ్వేమంటే నా అమ్మాట నిన్ను చేసుకోని అని తమాసాలు దిగుతున్నాయా? నా లాంటి వాడు ఆడ తగ్గుతున్నది చెప్పాను ముందు. నువ్వు వస్తాలు కానీ అయిపోయినట్టుగా అనిపిస్తుందా? సూపు నాకు పడిపోయినట్టుగా ఉందా? అయిపోయిందిలే, అయిపోయింది. ఇంక ఏముంది కానీ ఆడా ఏనబ్బా? అబ్బా రే ఈ లొకేషన్ సరిగ్గా ఉందబ్బా. జల పాతము నువ్వు జల. ఒరే నాయన, ఈ టైంలో ఆ పాట వచ్చింది ఎందుకు నా ఒంటికి? ఒరే వచ్చత్, ఈ పాట ఇంటే ఎడో గుర్తొస్తుందా? అయినా కానీ వీళ్ళ అబ్బు కూడా ఎవరో మనకు తెలియదు కదా. మనకెవడు గడ్డి చేస్తా కానీ రబ్బా నా మాట కూడా భయపడినా. ఏమ్యా మీ అబ్బా ఉన్నాడా చచ్చిపోయాడా? ఏం మాట్లాడరయ్యా? మా అబ్బ ఉన్నాడు. నువ్వు అనుకున్నట్టు నీకేం కొయ్యలేరబ్బా. ఉప్పిన సినిమా అనుకున్నదా? గమ్మంటే సాల్వేనా? ఒరే
ఈ ఎమ్మి ఇప్పుడు దాకా బాగా మాట్లాడింది కదరా, అంతలో మనం యాస మర్చిపోయి దిగిందా. సరే ఒకరు నిద్ర వస్తుంది పొనుకుంటే మ్యా అంతసేపు అయిపోతుందా. అబ్బా జల జల జలపాతమును జల జల జలపాతము నేను ఈరోజు నీ బిలకాయి కట్టు చేసేస్తాను. ఓ రమయ్య లేరా, ఏం రేటు ఫుల్గా దెంగుతాగా పడిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇడా ఏమిడు సముద్రం అంచిన పడిపోయాడు, చచ్చిపోయాడు, ఎంత కొంపతీసి అర్థం కాలేదా. రే లేరా, ఏమోసాడు రే. ఎవడోడా? ఓ పెద్దనా, ఓ మోసపోయాను నేనా, మోసపోయాను. రాత్రి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆ రాత్రికి ఎందుకు పడవలోకి ఎక్కించుకుంది అనుకున్నా. ఆ ఎమ్మి ఉప్పినెల సాంగ్ కూడా పాడింది. అప్పుడు కూడా నేను కనుక్కోలేకపోయాను ఏంటని. ఆ ఎమ్మి ఏదో చేసి పదింగింది వనా బెలకాయకి. లేయట్లేదు అది, ఎందుకోనా లేయట్లేదు అదా. ఓరా నువ్వు నా మడ్డ సొత్తగా నా మాటిని ఉండొచ్చు కదా. చిక్కు పుల్లాట్లో నువ్వు మంచి ఛాంపియన్ అయిపోవు. నువ్వా నా మడ్డ చెడదెంకున్నావు కదరా నువ్వు అవకాశాన్ని రే. అబ్బా నేను ఎంక్వైరీ చేసేలా ఆ ఎమ్మి ఎవరని. ఆ ఎమ్మి ఉడలా పీతి పొట్టనుడా. నువ్వు గొట్టిలా రోజు ఆ ఎమ్మి మారం వేసంలో వచ్చి దెంగి నేను మోసం చేసి దెంగింది. పవర్ మ్యాన్ కూడా చేసిన పనులు ఇవన్నీ. నీకు ఇంకో 3 నెలల దాకా ఈదబ్బాయి బెలకాయి అటువంటి ముందు వేసిపోతే ఎంగున్నాడు. ఎడ చేస్తావు, నీ ఇష్టం, అర్థం కాలేదా. ఒరే నాయన 3 నెలలు లేకపోతే నా ఎట్టవా, నేను ఎట్ట చిక్కు పుల్లాట్లో ఛాంపియన్ అవుతాను. నేను ఎప్పుడు మా ఊరికి రైల్వే స్టేషన్ తీసుకొస్తాను, బిట్లు చూసేదానికి ఫోన్లు ఎప్పుడు తీసుకుపోతాను, ముసలికి అర్థం కావడం లేదా. అయిపోయిందిరా ఈ కడ్డీ కూడా చరిత్ర. చా ఒరే చడ్డీగా నువ్వు ఒక చిక్కు పుల్లాట్లోనే గొడవని చూస్తున్నావు. అసలు ఒక దారి మూసుకపోతే 100 దారులు ఉంటాయి రా భయా. నువ్వు నా మాటిని సొంతంగా కుస్తీలాట రారు నువ్వా. నీకు నేర్పించి పద్యంగా పోరు నా మాట కుస్తీలాట నా మాట గురించి ఎట్నేనా. 3 నెలలప్పుడు ఛాంపియన్ అయిపోతావు పో. 2000 years later. ఓ ఏంది మనం వారం రోజులు కూలి పని చేపిస్తున్నావు కానీ కుస్తీ పని చేపిస్తున్నావు. ఈ పట్టు పేరు ఏం పేరు తెలుసా? ఇషిద్దంగడం. చిన్న బాడీ కదా ఇది. నా కడ్డీ పోయినా కానీ ఈ బాడీ అని నచ్చింది నాకు, నా కడ్డీ మీద. బా ఇటువంటి బాడీ పెంచాలంటే జీవితంలో అవదమ్మా. బలి ఇచ్చావా నాకు ఈ బాడీ. ఇప్పుడు బావా కుస్తీలు నా మాట గుడిసా. ఏదైనా ఈ భూమి మీద ఉన్నప్పుడు చేసిపోతే ఏంగల మళ్ళీ పుడతామైంది నా మాట. నా చెడ్డీలో నా కడ్డీయా. ఒరే ఒరే ఒడమ్మ పడవా. ఒరే నాయన అవన్నీ ద్యాంగు ఎత్తి ద్యాంగత కింద నా మాట. ఒరే ముసలోడితో ఫైటింగ్ అంటారు నాకు. ఒరే 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 రమ్మ ముసలోడు మన సరైన షాట్లు కొడుతున్నాడు. ముసలోడు కదుడా. ఓ పెద్దయినా కుస్తీ అన్నావు కదా, మళ్ళీ ఏం బాక్సింగ్ ఆడుతున్నాడు ముసలోడితో. నాకేం అర్థం కాలేదు. వాడికి ఎన్ని కళలు నేర్పించేవాడికి. జానీ సిన్సా వాడికి నేను 136 క్రీడా గేమ్స్ నేర్పించేవాడికి నేను. ఈ 3 నెలలు వాడు బెలకాయలు ఏం తగ్గట్టు భలే పార్టిసిపేట్ చేసేళ్ళే ఆటలలో. ముఖ్యంగా ఓడికుండా నాకే ఆదాయం. నా మాట ఆ విషయం వాడికి తెలియకపోతుండే. చట్టు నా మాట కనుక్కుంటే కదా ఓడా. వాడు ఊరు కూడా రైల్వే స్టేషన్ తీసుకొని పోయిందిలే, బిట్లకు పోయింది ఎంకపోయిందిలే. ఏం నాకు సంపాదించి పెట్టడం సరిపోతుందా. మళ్ళీ వాడు గాని చెప్పి జంగతాడు నా మాట నన్ను. వా ఈ ఎక్సైజ్ చేసి నా కళ్ళతో కూడా ఉబ్బిపోతున్నాయి నా మాట. ఏడనమ్మడు స్పాంజులు నమ్మడు పేలిపోతాయి, భయం జంగుతుంది నాక. ఓ పెద్దయినా గురువా, ఈరోజు ఏడన్న టోర్నమెంటు కొట్టుకునే దానికే, కొట్టుకునే పందేలా ఏ పని ఈరోజా. నాకు రోజు ఆటలు ఆడిందే నాకు కుదరడం లేదా. ఎడ చేద్దామా. ఒరే నీ చెడ్డీలు నా కడ్డీ ఈ ముసలి నా మడ్డ నిన్ను మోసం చేస్తున్నాడు రా రే. ఓడి నీ గుండా ఆదాయం తెంకొస్తున్నాడు రా. మీకేం మంచి చెడు అడిగితే దొంగ పువ్వు నా మడ్డీడు చేయలేలోనే. వీడి పేరే చంపు. వీడిని దెంగు నా మడ్డు ముందు నాకు అడగరారా చెప్తానా. నేను చేపిస్తానా ప్రైమ్ మినిస్టర్ గారు దెంకపోతాను నిన్న. అది కాదు నా మాట. ఏంద్రా నా 2 నెలల నుంచి గేమ్ ఆడుతున్నాయి కానీ ఒక 500 రూపాయలు కూడా ఇలా కొన్నాడు ముసలి నా కొడుకు అనుకుంటాను నేను. అది కాదు సంగతి. నాకుండా ఆదాయం తెంగేది, ఈయనేమో బాగుండేది గుండా. ఒరే గుండా వా కాపాడేవారు నన్ను నువ్వా. లేకుండా మరి జీవితాంతం వీడి కాడ పని చేసుకుంటూ ఉంటుందంట నేనా. ఏందో నువ్వు బలి పని చేసేవారు నాకు. నువ్వా నీకు రుణపడున్నారు నేనా. ఉండు తొందరపడబాక. నిన్ను కాపాడిన దానికి ఒక కారణం ఉంది. నువ్వు బాగా తడతావు అంటున్నా. చిక్కు పుల్లాట్ల మంచి ఛాంపియన్ అంటున్నా నువ్వా. రా చెప్తా. మాకు కాన్ వీడియోస్లలోకి నటించేదానికి మంచి యాక్టర్ కావాలా. వస్తా. చిక్కు పుల్లాటే ఉంటుంది దాంట్లో కూడా. వస్తావా ఏంది? వస్తా కానీ నాకు లేయట్లేదు. అది కాదా
లేకుంటే నేను ఎందుకు వద్దంటున్నా ఏదైనా ఈ భూమి మీద ఉన్నప్పుడు చేసేయాలా లేకుంటే మనం మళ్ళీ ఎప్పుడు చేస్తావా నా చెట్టులో నాకు కడ్డియా నీకు లేసే బాధ్యత నాది నేను వేస్తా కదా నీకు మెడిసిన్స్ నువ్వు రా చెప్తా మా ఓనర్ కాడికి ఒరే జానీ సిన్సా అబ్బా భలే ఓడిని పట్టుకొచ్చావు కదరా బా ఈయన్ని చూస్తుంటే నా మా లేపి లేపి కొట్టేవాడు కొన్నాడు కదరా రే అబ్బా భలే భలే ఓడిని పట్టుకొచ్చావురా అబ్బయ్యా నీ పేరు ఏం పేరు ఇంతకీ నేను నాకు అర్థం కాలేదు నువ్వు చూస్తుంటే భలే ఈ చిత్రంగా ఉన్నావ్యా ఓ సార్ నా పేరు చెడ్డీ సార్ చెడ్డీయా నేను ఏదో కొండల్లో గెండల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతుంటున్నా నాకేందంటే తట్టేదంటే భలే ఇష్టం నాకు తట్టేదంటే అదే మీ ఓడి అంత వీడియోలో నటించాలి అది ఇది అన్నాడా అందుకే వచ్చా నేనేం నటిస్తా నాకు రూపాయి నయా పైసా అవసరం లే కానీ నాకు మా ఊర్లో బిట్లు చూసేదానికి ముసలోళ్ళు ఉన్నారు పిల్లకాయలు ముసలి పిల్లకాయలు వాళ్ళకి ఏమంటే బిట్లు చూసేదానికి ఫోన్లు కావాలా మా ఊరికి ఏమంటే రైలు స్టేషన్ వేయాలా ఈ రెండు కానీ మీరు వేసిపోయి ఇంగారు అనుకో మీరు నా మాట ఏంటంటే చిక్కు బుల్లట్లో ఛాంపియన్ అయిపోతా పోండవా మీరా అబ్బా ఊరికి మంచి చేయాలని నేను ఈ యొక్క థాట్ నాకు నచ్చిందిరా చడ్డియా నువ్వు అన్నట్టు ఖచ్చితంగా నువ్వు కోరిక నేను చేస్తాలేరా ఏదైనా నువ్వు ఈ భూమి ఉన్నప్పుడు చేసేయాలరా మళ్ళీ చేస్తావేందే నీ చెడ్డీలో నీ కట్టియా A few moments later. అరే నా జన్మభూమికి మళ్ళీ వచ్చాను వా నాయన సంవత్సరం దాకా నా మాట వాళ్ళు చెప్పిందట్టు నటించి నా మాట చిక్కు పుల్లాడి మీద ఇంట్రెస్ట్ దింగింది నాకు ఇజుకు దింగింది నా మాట రోజుకి 4-5 వీడియోలు తీయాలంటే ఎవరు తీస్తాడు నా మాట ఛా నేను ఎంత కష్టపడి మా ఊళ్ళకి నా మాట బిట్లు చూసానికి ఫోన్లు దానికి ఇస్తే ఇప్పుడు నన్నే పడుచుకోవట్లన్నమాట మా ఊళ్ళు నా వల్లే నాకు రైల్వే స్టేషన్ పడింది మా ఊరికి అయినా కానీ పడుచుకోవడాలన్నమాట నాకు మిగిలింది ఇదిగో ఈ స్టాచ్యూ ఒకటి మిగిలింది ఏం చేస్తున్నామాట మా ఊళ్ళని నమ్ముకుని పోతేనే సరేలే వాళ్ళ పనులు వాళ్ళు మన పనులు మనయే ఏదైనా ఈ భూమి మీద ఉన్నప్పుడు చేసిపోతాం కదా మళ్ళీ బుడతమైంది నా చెట్టులో ఏనప్పు కట్టియా ఈ కాలు ఎప్పుడు వస్తాయో మళ్ళీ నా మాట